హోంమంత్రి వంగల్పూడి అనిత కామెంట్స్. పాయకరావుపేట నియోజకవర్గ స్థాయిలో స్వర్ణాంధ్ర విజన్ 2047 సమావేశం నిర్వహించాం. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించాం. ఒక సంవత్సర కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. పాయకరావుపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం. అన్ని పార్టీలు కూడా అభివృద్ధికి సహకరించాలి. స్టీల్ ప్లాంట్ కోసం 1,30,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో టాయ్ పరిశ్రమ కూడా రానుంది. టాయ్ పరిశ్రమ రాకతో 25,000 మంది మహిళలకు ఉద్యోగాలు రానున్నాయి. టెంపుల్ టూరిజంతో పాటు తీర ప్రాంతాల్లో కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. బస్సు అన్నాము. ఆగస్టు 15కి ఉచిత బస్సుని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో లాస్ట్ మేము ఉండేటప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చేవాళ్ళం. లాస్ట్ 5 సంవత్సరాలు రూపాయి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మేము ఇస్తామని చెప్పిన తర్వాత ఏదో ఈ రోజు వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడే సందర్భం కనిపిస్తా ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ నిరుద్యోగ భృతికి కూడా ఈ రోజు మొత్తం అంతా కూడా సర్వే చేసి ఎంతమంది ఉన్నారు ఏంటి రిపోర్ట్ కూడా ఇమ్మని అతి త్వరలోనే అది ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావ కింద కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చిన వెంటనే దానికి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు యాడ్ చేసి ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభావ కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి. ఇంటింటికి కుళాయికి ఆల్రెడీ జలజీవన్ మిషన్ ని ఇంకొంచెం వేగవంతం చేశాం. వ్యవసాయానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వేగవంతం చేశాం. మన నియోజకవర్గంలో 2 రివర్లు, వాటితో పాటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా వర్కులు ఎంత వేగంగా జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు. వాటితో పాటు వచ్చే ఆ వాటర్ కూడా ఇటు ఇండస్ట్రీలకి అదేవిధంగా ఇంటింటి కుళాయికి కూడా ఆ వాటర్ సరిపడే విధంగా పైప్ లైన్లు కూడా వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు కూటమి నాయకులు అందరం కూడా డెవలప్మెంట్ కి సంక్షేమానికి రెండింటికి కూడా ప్రధాన పాత్ర ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గం నా ఉద్దేశంలో ఒక 4 సంవత్సరాల తర్వాత దీని రూపురేఖలు కూడా మారాలి. అందరికీ కూడా జీడిపి గ్రోత్ రేట్ పెరగాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదాయ వనరు కల్పించాలి. ఎక్కడా కూడా అంటే పేదవాడు అన్నవాడు ఉండకూడదు అన్న కాన్సెప్ట్ లో మేము ఈ రోజు గవర్నమెంట్ ముందుకెళ్తుంది. P4 విధానంలో దగ్గర 30 పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక తొలి అడుగు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎన్డీఏ గవర్నమెంట్. అదేవిధంగా దాంతో పాటుగానే ఈరోజు విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 విజన్ పరంగా ఈరోజు అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈరోజు ముందుకెళ్లడం మనందరం చూసాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదేవిధంగా మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 1 సంవత్సరం కాలంలోని అనేకమైన డెవలపింగ్ యాక్టివిటీస్ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో అది కాకుండా 2029కి 4 సంవత్సరాల్లో కూడా జరగబోయే కార్యక్రమాలకి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, 2047కి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయం నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలి అని చెప్పి మొన్ననే రీసెంట్ గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని అదేవిధంగా ఏదైతే కాన్షియన్సీ లెవెల్లో ఒక విజన్ కి సంబంధించి ఒక కాన్షియన్సీ విజన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఒక ఆఫీసును కూడా ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పాం మీకు, పాయకరావుపేట నియోజకవర్గానికి ఒక బ్యూటీనెస్ ఉంది. ఒక పక్క అగ్రికల్చర్ ఏ రకంగా ముందు అభివృద్ధిలోకి వెళ్తుంది, అదేవిధంగా అభివృద్ధితో పాటు సుమారుగా 74,000కు పైగా రైతులు ఉన్నారు. దగ్గర 25,000 హెక్టార్లకు పైగా ఈరోజు హార్టికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఈరోజు దాంట్లోనే పండే మామూలు పంటలే కాకుండా హార్టికల్చర్ కి సంబంధించి ఈ కోకోనట్ అదేవిధంగా కోకోనట్ ఇంటర్ క్రాప్ కింద కోకోస్ వెళ్ళడానికి లేకపోతే కొంచెం మిరియాలు అటువంటి మొక్కలు కూడా వేయడానికి అంటే ఓవరాల్ గా ఈ పెప్పర్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వేయడానికి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా పక్క ప్రణాళికతో ఉంది. ఇదే విధంగా అన్ని సెక్టార్స్ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్ సర్వీస్ సెక్టార్స్ అన్ని కూడా ఒక పక్కా ప్రణాళికతో ఈ 4 సంవత్సరాలు పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలా చేయాలి ఏం చేయాలి దాని మీద ఇప్పుడే ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది. ఈ డిస్కషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఆఫీసులో కూడా దీని మీద ముందుకెళ్లి రాబోయే కాలంలో పాయకరావుపేట నియోజకవర్గానికి ఒక మంచి ఒక అభివృద్ధి పరంలో ముందుకెళ్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు పాయకరావుపేటలోని పెద్ద ఎత్తున జరుగుతుందో దీనికి పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అదే తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాదాపు 2,500 కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే
నేను పర్యటించాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ వారి సూచనలన్నీ సేకరించడానికి, వారి అభిప్రాయాలను వినటానికి నేనే ప్రతి జిల్లాలోనూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవంతం చేసిన అన్ని జిల్లాల డిసిసిలకు, కోఆర్డినేటర్లకు, కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇలా ప్రతి జిల్లాలోనూ మాట్లాడిన ముఖ్యమైన అంశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం. నిజంగానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరం ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదు, నిజానికి ఈ అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ. మనకు విభజన హక్కులలో 11 సంవత్సరాలుగా మోడీ గారు, బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు. మరి అలాంటప్పుడు ఇటు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీకి తొత్తులుగా మారిన వారే, ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్నవారే. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమి కట్టారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని నిలదీయగలగా ఏకైక సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీగా మాత్రమే మిగిలింది. మరి చంద్రబాబు గారు 11 సంవత్సరాలుగా బీజేపీ మనకు ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇవ్వని నేపథ్యంలో మోడీ గారు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని తిరుపతి సాక్షిగా చెప్పి కూడా దాన్ని విస్మరించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ రోజుటి వరకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించినా మనకు అర్థమయ్యేది ఏమిటంటే చాలా పేలవంగా ఈ మీటింగులు జరిగాయి. నో రెస్పాన్స్. పెద్ద ఆయన అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోగా నిన్న సమావేశంలో ఆహ్వానితుల్లో 56 మంది గైరు హాజరయ్యారట. దానిలో చిత్రం ఏంటంటే 15 మంది శాసనసభ్యులు రాలేదట. ఆ 15 మంది ఎక్కడ ఉన్నారో తెలుసా? విదేశాల్లో విహరిస్తున్నారట. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? ఎమ్మెల్యేలకు పెద్దగా పట్టల. ఎందుకు పడుతుందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు వారికి టిక్కెట్లు ఇచ్చి ఒక్కొక్కరిని 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళు ఏ పనిలో ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఈ 50 కోట్లు ఎలా పీక్కుందాం, ఈ 100 కోట్లు ఎలా పీక్కుందాం? ఇసుక అమ్ముదామా, మట్టి అమ్ముదామా, బిల్డ్ షాపులు పెడదామా, లేకపోతే గంజాయి వ్యాపారం చేద్దామా, లేకపోతే బియ్యం వ్యాపారాన్ని తరలిద్దామా? ఇదే పనిలో ఉన్నారు. ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు బోనస్ఫర్ ఉంటే క్యాష్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేద్దామా? ఈ పనిలో ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయటంలో కానీ, రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావడానికి కానీ ఈషన్ మాత్రం కూడా పనిచేసే కార్యక్రమంలో లేరు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మా పరిపాలన మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం డైలాగ్ బాగుంది కదా. మీరు ఒకటి చూస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన డైలాగులు చెప్పారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. బాబు షూరిటీ అంట, భవిష్యత్ గ్యారంటీ అంట. ఏ భవిష్యత్ గ్యారంటీ నాకు అర్థం కాల. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని ఇంటింటికి ఓదర కొట్టారు.
సంవత్సర పాలన అయింది. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా మీకు? బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ. ఈ సంవత్సరంలో మోసం మాత్రం బ్రహ్మాండంగా గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని. మాది మంచి ప్రభుత్వం. ఎవరు చెప్పుకుంటున్నారు? ఆయనే చెప్పుకుంటున్నాడు, జనం చెప్పుకోవట్లే. జనం ఏం చెప్పుకున్నారు తెలుసా? హామీలు ఇచ్చి ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు. అసలు ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి, రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. అదేంటంటే ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనుకుంటారు పాపం చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన సిద్ధాంతం. రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి అదే, ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని చెప్పడం, దాన్ని ప్రచారం చేయడం. ఆయనకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు, మీడియా బలం చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఆయన ఒక్క అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని నిజమని ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా 1, 2, 3, 4, 5, 10 ఛానల్ దాకా ఉన్నాయి. ఇవి కాక మళ్ళా సోషల్ మీడియాలో ఆయన యూట్యూబ్లు పెట్టుకుని కొంతమందిని పోషిస్తున్నారు. అంటే ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకున్నటువంటి బలం అనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్లో చూసాం. అయితే మళ్ళా సంవత్సరం కాకముందే, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎంతంటే ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ రాలేదు, మేలోనే మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్ చేశారు. మరలా జనరల్ ట్రాన్స్ఫర్స్లో కూడా అదే పద్ధతి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఏదో అంటారులేండి, ఎక్కడ కూర్చున్నా బంతిలో వడ్డించే వాడి చేతిలో ఉంటుంది. అట్లా వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము, మిగతా వాళ్ళందరినీ కూడా ఎంతోమంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్, మరి రకరకాలైనటువంటి కారణాలు వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకునే వాళ్ళని మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసుల్లో దొరకలే. అయితే ఈ మధ్య కాలంలో మరి ఈ నెలలో మరి 12వ తారీఖున GOMS నంబర్ 5ను ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అవి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి దాదాపు మరి ఈ రోజున ఉద్యోగస్తులు ఎవరైతే 1,40,000 పైగా ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదానికని చెప్పేసి ఈ జీవో సపరేట్గా ఇవ్వడం జరిగింది. అయితే బాగానే ఉంది జీవో. నేను చెప్పాను కదా, వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి పాలన బాగుండే విధంగా పనికొచ్చేదానికి ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి జీవో అయితే సిస్టమేటిక్గా ఇచ్చారు. కానీ ఆ జీవోలో కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి జీవో లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతకుముందు 2024 ముందు కానీ అంతకుముందు కానీ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉద్యోగస్తులు దాదాపు ఇప్పుడు 5 ఏళ్ళుగా వస్తుంది ఆ యొక్క వ్యవస్థ వచ్చి, వాళ్ళందరినీ కూడా సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ చేశారు. అలా కాదు, ఈసారి వీళ్ళని కావాలని చెప్పేసి వాళ్ళని ఆ మండలాలలో పనిచేయకుండా వేరే దగ్గరికి వేసి, అంటే ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసుకురావడం చాలా మంచి పేరు వచ్చింది కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి తెచ్చారు కాబట్టి దాన్ని తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దీంట్లో రేషనలైజేషన్ తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలంతా కూడా తగ్గించడము, మరి నిరుద్యోగులకి నోరు కొట్టడంతో పాటు ఉన్నటువంటి ఉద్యోగంలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, ట్రాన్స్ఫర్స్లో కూడా బేసింగ్ అంతట రేషనలైజేషన్ దృష్టిలో పెట్టుకొని చేయమన్నారు. ఆ రేషనలైజేషన్ అనే దాంతో ఎక్కడ ఏ సచివాలయంలో ఎవరైనా ఏంటనే దాంట్లో ఉద్యోగస్తులు కన్ఫ్యూజను, ప్రభుత్వమే కన్ఫ్యూజన్లో ఉంది. అలాంటి సమయంలో ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ని తీసుకురావడం కొత్తగా, మరి జనరల్గా చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళు ఏ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఆ మండలంలో పనిచేయచ్చు. ఇటు గ్రామ సచివాలయం అయితేనేంటి, వార్డు సచివాలయం అయితేనేంటి, వాళ్ళ సొంత విలేజెస్లో, నేటివ్ విలేజెస్లో మాత్రం పనిచేయకుండా పక్కన విలేజెస్లో సేమ్ మండలంలో వేయచ్చు. ఇంతకుముందు కూడా ఉన్నాయి. అదేవిధంగా వార్డు కూడా వాళ్ళ సొంత వార్డులో కాకుండా వేరే వార్డులో వేసుకుంటూ సేమ్ మండలంలో కంటిన్యూ చేయొచ్చు. కానీ దానికి వ్యతిరేకంగా సమన్వయంతో పనిచేసే రకంగా సంస్థాగతంగా నిర్మాణం పటిష్టం చేసుకునే దిశగా ఈ గత ఏడాదిగా మనం
యాక్టివిటీస్ ముమ్మరం చేసింది, అందరికి తెలిసిన విషయం అది. గతంలో కూడా నిజమైన బలం ఏదైతే ఉండే కార్యకర్తల బలం, నాయకుడిని అభిమానించే, దేనికైనా ఆయనతో పాటు నడిచే కార్యకర్తల బలం అత్యధికంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మొదటి స్థానంలో ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. దేశంలో ఎవరూ ఊహించని రకంగా తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక సంస్కరణలు ఏవైతే చేశారో వాటిని చిట్టా తీస్తే రోజంతా కూడా సరిపోదు చదవాలంటే. అది వ్యవస్థాగతంగా కావచ్చు, అంటే కొత్త సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, కోర్ సెక్టర్స్ ఏవైతే సమాజపరంగా చూస్తే విద్య, వైద్యం, వాటి మీద A to Z ఇంటి వరకు వైద్యం తీసుకెళ్ళడం, అలాగే విద్య ప్రభుత్వ పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం, ఇవి కూడా 5 ఏళ్లలో. ఇంకా ఇలాంటివి ప్రతి సెక్టర్ను రైతులకు సంబంధించి కానీ ఇంకొకటి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, నాట్ ఏదో ఇచ్చేసి కొంత వదిలించుకోవడం కాకుండా, లేక ఉన్నది నడుస్తుందిలే మనకెందుకని వదిలేయడం కాకుండా, మొత్తంగా సమాజం అభ్యుదయ పదంలో ముందుకు పోవాలంటే, అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే దాంట్లో కంటిన్యూస్ ఆలోచిస్తూ ఉన్న ఆర్థిక కష్టాలన్నింటినీ ఓర్చుకునైనా సరే 5 ఏళ్లలో 10-15 ఏళ్ల పైన ఎక్కడా జరగని, 10-15 ఏళ్ళు అయినా కూడా జరగనిది ఏ స్టేట్లో, లేదా నాయకుడు అనుకుంటే కూడా జరగనిది ఈ స్టేట్లో చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, మన పార్టీది. సంస్థాగతంగా మరింత పటిష్టంగా మనం చేసే యాక్టివిటీ ఏదైనా సరే కింది వరకు ప్రాతినిధ్యం ఉండే రకంగా, అందరూ పార్టిసిపేట్ చేసే రకంగా, నాయకత్వం అంటే ఏదో పైన లెవెల్లో ఉండేది కాకుండా కింది వరకు కూడా విస్తరించే రకంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. రాష్ట్రం అంతా కూడా 18 లక్షల మంది ఈ కమిటీల్లో, అన్ని రకాల కమిటీల్లో క్రియాశీలక సభ్యులు ఉంటారండి. అది మా నుంచి, ఈ స్థాయి నుంచి, మీరు నుంచి, కింది నుంచి అందరూ ఇలా, వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక